ఒకటి అయితే 20,000 లంచం ఎక్కడ చేస్తా అని చెప్పడం జరిగింది. ఇట్లా ఎంత బతకని కూడా మాకు చేయలేదు సార్. నేను ఏదైనా సార్ నాట్లు పట్టుకొని చెప్పినా కూడా ఎంత చెప్పినా కూడా రిజిస్టర్ కూడా అడిగా నాకు ఏ సంబంధం లేదని చెప్పారు. అయితే ఏసీబీ గారిని కలిసి ఏఎస్పీ ఆదేశాల మేరకు వాళ్ళకి కలిసి 2 రోజుల కంచెరి ప్లాన్ అయింది. అధికారుల ద్వారా బయటపడి ఏర్పడడం జరిగింది. ఇప్పుడు ఏసీబీ గారు నిన్న లంచవాడి ఎంత 20,000 22,000 ల్యాండ్ ఏంటి అది ఇష్యూ ఏంటిది సార్? మాది రిజిస్ట్రేషన్ 580 కదా. దాని ఇద్దరు ఏమన్నారా? ఇద్దరు అంటే ఇద్దరు చేస్తారు, ఒకరికే చేస్తాను. 585 కదా. 85 ఎవరెవరికి చేయాలి అది? నాకు మా అన్నకి ఇద్దరు, మా డాడీ అని ఒక సిద్ధంగా ఉంటుంది. ఇద్దరు చేయను, ఎవరికైనా ఒకరికే చేస్తాను. ఎందుకు సార్ తల్లికి ఒకరికే కుట్టాలని అన్న. లేదా అట్లా చేస్తాం. ఇప్పుడు మేము ఎవరికైనా ఒకరికే చేస్తా. లంచం అడిగిన ఇద్దరు ఇస్తాను. ఒకరికి చేస్తే లంచం ఇవ్వాలి. ఒకటి చేస్తే లంచం, ఇద్దరు చేయాలంటే లంచం ఇవ్వాలి. ఒకరికైతే మన డబుల్ కాదు. ఒకరికి చెప్తే డబ్బులు డైరెక్ట్ వాళ్ళకి ఇచ్చింది, వాళ్ళకి 50 వాళ్ళకి ఇచ్చింది. మీ అన్న పేరు? మా అన్న పేరు ధర్మరాజు పట్టణాక. ఇప్పుడు ఈ ప్లేస్ ఖాళీ ప్లేస్ ఇల్లు కోనిళ్ళు ఇల్లు పక్కన ఇల్లుతో పాటు కాలుస్తారు. ఫాదర్ పేరు ఏంటి? పట్టణాక మీ అన్నయ్య పేరు? పట్టణాక ధర్మరాజు. మీ పేరు? శివరాజు. శివరాజు. ఎన్ని గదాలు? 525 గదాలు. సర్వే నెంబర్? 125. వెంకటేశ్వరపల్లి. చిలుకూరు మండలం వెంకటేశ్వరపల్లి. వెంకటేశ్వరపల్లి గ్రామము చెల్పూర్ మండల్ నివాసి అతని ఇద్దరి కుమారులకు అతని ఆస్తి అనగా ఇల్లు మరియు ఖాళీ స్థలమును ఇద్దరికి సమానంగా పంపకాలు చేసినాడు. తర్వాత ఆ పంపకాలు చేసినటువంటి ఆస్తిని గిఫ్ట్ డీడ్ చేయడం కొరకు అతని చిన్న కుమారుడు 17వ తారీఖు నాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయము గన్పూర్కి వచ్చి సబ్ రిజిస్ట్రార్ గారు రామకృష్ణ గారిని కలవడం జరిగింది. ఇట్టి గిఫ్ట్ రిజిస్ట్రేషన్స్ పార్ట్ వైజ్ మేము చేయము అని చెప్పి రిజెక్ట్ చేసిండు. రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అతనికి తెలిసినటువంటి మిత్రుడు ద్వారా మళ్ళీ లోపలికి పోయేది ఉంటే డాక్యుమెంట్కు 11,000 రూపాయల చొప్పున మొత్తం 22,000 రూపాయలు ఇస్తేనే గిఫ్ట్ డీడ్ చేస్తా అని చెప్పి అతను చెప్పాడు. కానీ అంత డబ్బులు నా దగ్గర లేవు, కొంచెం తగ్గించు అని చెప్పి బ్రతిమలాడితే 20,000కు చేస్తా అని చెప్పి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత వారికి ఇచ్చి డబ్బులు ఇచ్చి లంచం డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేక హన్మకొండలో ఉన్న మా ఏసీబీ కార్యాలయానికి వచ్చి వాళ్ళు ఫిర్యాదు చేసిండు. వారి ఫిర్యాదు మేరకు ఈరోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రామకృష్ణ ఎస్ఆర్ఓ గారికి డబ్బులు ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. అట్టి డబ్బులు కూడా అతని అసిస్టెంట్, ప్రైవేట్ అసిస్టెంట్ అయిన రమేష్కు ఇవ్వమని చెప్తే అతని ఆదేశాల మేరకు, ఎస్ఆర్ఓ గారి ఆదేశాల మేరకు రమేష్ డబ్బులు తీసుకున్నాడు. రమేష్ను మరియు సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణ గారిని ఇద్దరిని కూడా మేము అదుపులోకి తీసుకున్నాము. వీరి ఇరువురిని రేపు మార్నింగ్ హన్మకొండలో ఉన్న ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతాం. నా పేరు సాంబయ్య, డిఎస్పీ ఏసీబీ. అలాగే ఇందులో మా ఇన్స్పెక్టర్స్ ఎల్ రాజు మరియు ఎస్ రాజు, మా ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే పబ్లిక్ విన్నపం ఏంటంటే, ప్రభుత్వ పని ఏదైనా కూడా చేయాల్సిన పని చేయకుండా డబ్బుల గురించి మిమ్మల్ని సతాయిస్తే మా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేసి ఫిర్యాదు చేయాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు 4:35కు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. మా ఆపరేషన్ ముందే స్టార్ట్ అయింది. 17వ తారీఖు నాడు మా దగ్గరకు వచ్చాడు. 17వ తారీఖు నాడు వచ్చి